నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రథోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ అచ్యుత్ రెడ్డి, ఈవో గోపి పర్యవేక్షించారు. మాజీ మంత్రి తాళపాక రమేష్ రెడ్డి దేవదేవేరులను దర్శించుకున్నారు. మా సైడ్ అమ్మా సైడ్ రా పక్కరమ్మా. మేడం మేడం గమనించుకోవాలి మీరందరూ. మా పక్కరమ్మా.
ఈరోజు రథోత్సవం జరిగింది. భక్తులు ఇంటికి విశేషంగా వచ్చి స్వామిని దర్శించుకుని మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో విజయవంతమైన సహకరించిన కోటాలు సదరడానికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మాకు సహకరించిన ఆర్డీఓ మేడం గారికి, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఎక్సైజ్, R&D, ఫారెస్ట్ శాఖ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ మొత్తం కమిటీ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ 11 మంది భక్తులకు అందుబాటులో ఏ ఇబ్బంది లేకుండా చేశారు. బ్రహ్మోత్సవాల్లో విజయవంతం ప్రతి ఒక్కరికి దేవశాఖ అచేతన మన జిల్లాలోనే తలమానికమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైంది. ఇక్కడ స్వామివారు నరసింహకొండపై వేదగిరి క్షేత్రంగా పేరుగాంచినటువంటి కొండపైన స్వామివారు అమ్మవార్లు చక్కగా కొలువుదీరి ఈ లోక కళ్యాణం కోసం అందరికీ మంచి జరగాలి, శుభాలు జరగాలని అక్కడి నుంచి కొండపై నుంచే దీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు చతుర్దశి రోజున ఇక్కడ వెలిశారు. ఈ నేపథ్యంలో స్వామివారికి అదే రోజున బంగారు గరుడ వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకని ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ దాకా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు నిన్నటి రోజు కళ్యాణం తిరుకళ్యాణం చాలా వైభవంగా జరిగింది. కొన్ని వేల మంది దర్శించుకున్నారు అమ్మవారిని, స్వామివారిని. కళ్యాణ తలంబరాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున దేవరపాలెంలో ఉన్నటువంటి రథమండపం, స్వామివారి రథమండపంలో స్వామివారి వేయించేసి పురవీధుల్లో మన దేవరపాలెం వీధుల్లో అందరి భక్తులకి ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి చేశారు. ఇదే విధంగా భక్తులందరూ, మహిళలందరూ కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతో గోవిందనామస్మరణ చేస్తూ పాల్గొన్నారు ఉత్సాహంగా. అది చిన్నపిల్లలని లేదు, పండు ముసలివారని లేదు, అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. ఇంతటి విజయవంతం అవడానికి కారకులైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదేవిధంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కోవూరి శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వారందరి సహకారంతో ఇక్కడ మాకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీ ఇందుపూరు అచ్యుశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి యొక్క 10 మంది సభ్యులు మాతో అహర్నిశలు పాప రాత్రి పగలం లేకుండా ఉండి కొండపైనే ఉండి అందరి భక్తులందరికీ మంచినీరు, పారిశుభ్రత, అదేవిధంగా వారికి అన్నప్రసాదాలు, ఇదే విధంగా వారికి షెల్టర్లు, బస్ స్టాపులన్నీ ఏర్పాటు చేసి మేమందరం ఎంతో విజయవంతం చేశాం. ఈ విజయానికి కనపడకుండా కారణభూతులైనటువంటి పోలీస్ శాఖ వారు ఎంతో ఉత్సాహంగా వారైతే ప్రత్యక్షంగా అక్కడే ఉండి కొండపైన రాత్రి పగళ్ళు మా స్వామివారికి సేవలు నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ. అదేవిధంగా విద్యుత్ శాఖ వారు కూడా అత్యవసర సర్వీస్ కింద వారు కూడా మాకు జనరేటర్స్ కూడా అక్కడ మన ట్రాన్స్ఫార్మర్స్ కూడా షిఫ్ట్ చేయడం, కొంచెం ఎక్కువ పవర్ ఉన్నటువంటి పెట్టడం, ఆ విధంగా మాకు కరెంటు ఇబ్బంది లేకుండా జరిగింది. అదేవిధంగా R&D వారు, RTC వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మన RDO గారు అమిషా మేడం ఆధ్వర్యంలో అందరినీ సమన్వయపరిచి చేసిన దాంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ వారు, ఇతర
ఫారెస్ట్ వారు, ఎక్సైజ్ వారు అందరూ కూడా పాల్గొని ఈ శాఖలు తారతమ్యం లేకుండా పాల్గొని ఈ యొక్క విజయానికి కారణభూతులయ్యారు. కాబట్టి అందరికీ ముఖ్యంగా మహిళా భక్తులు, చిన్నపిల్లలు భక్తులందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రార్థనాపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా సుభిక్షంగా ఉండాలని ఈ నేపథ్యంలో స్వామివారు లోక కళ్యాణం కోసం జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ సంతోషంగా పాల్గొనడానికి అందరికీ ముకుళిత హస్తాలతో హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గోవింద.